తర్వాత SA1 ఎగ్జామ్స్ వచ్చాయి. ఆ SA1 ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి వీలు పడలేదు. చివరగా ఈ ట్యూస్డే అనుకుంటాను సార్కు కాల్ చేసింది. ట్యూస్డే కాల్ చేసేసి సాటర్డే ప్రోగ్రామ్ ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినందుకు మాకు మేమే థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా ఈ సేవక్ కుమార్ సార్ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్, మెయిన్ స్టాఫ్ మెంబర్స్ ప్రతి దాంట్లో సహకరిస్తారు. ఇంకోటి, ఇంతమంది పేరెంట్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నాను. వెంకటేశ్వర సార్ పొద్దు నుంచి అంటున్నాడు, వస్తారంటావా లేదు, వస్తారు అంతే. ఎందుకంటే ఒక యాన్యువల్ డే ప్రోగ్రాంకి వచ్చినంత పేరెంట్స్ వచ్చిండ్రు. ఇప్పుడు చేతులు ఎత్తి దండం పెడుతున్నాము. ఎందుకంటే మీరు రావాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడాలి. నేను సేవక్ కుమార్ సార్నే ఎందుకు ఎంచుకున్నాను అనడానికి ఒక రీజన్, ఇక్కడ ఫంక్షన్ హాల్లో, గ్రీన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో సార్ స్పీచ్ విన్నాను నేను. అంటే ఒక 1 అవరే అక్కడ కూర్చున్నది. ఎందుకంటే స్కూల్ తరఫున మా పిల్లల్ని తీసుకెళ్ళినాము. జగదీశ్వర్ రెడ్డి సార్ని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టేసినాము, ఇంకా 2 టీచర్లు అనుకుంటాను. నేను 1 అవర్ 1.5 అవర్, ఆ తర్వాత మాకు ఏదో మ్యారేజ్ ఉండి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. ఆ 1 అవర్ 1.5 అవర్లోనే ఎంత ఇంప్రెస్ చేశాడంటే నన్ను కానీ, ఇంకా వెంకటేశ్వర సార్ కూడా వచ్చాడు ఆ రోజు. సార్తో ఖచ్చితంగా మళ్ళీ పెట్టియాలని అనిపించింది. కాకపోతే ఎందుకు వెయిట్ చేశామంటే దాదాపుగా 8th, 9th, 10th 3 పిల్లల్ని తీసుకెళ్ళింటి ఆ రోజు. ఆ 3 బ్యాచెస్ మళ్ళీ సారు పాత కనిపిస్తాడేమో అనుకున్నాను, కానీ ప్రతిసారి కొత్త ధనమే కనబడుతుంది సార్ లోపల. సార్ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మీ ద్వారానే మా విద్యార్థులకు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము దాదాపుగా మీకు మన స్కూల్లో నేను ఎప్పటికీ చెప్పేది డిసిప్లిన్, కరెక్టా? సార్ డిసిప్లిన్ అంటే ఏం చెప్పాడు కదా, ఎక్కడ ఏం చేయాలనో అది చేస్తేనే డిసిప్లిన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, నేను మాట్లాడుతుంటే మీరు అల్లరి చేశారనుకోండి, అది డిసిప్లిన్ కాదు. ఏదో గేమ్ ఆడుతున్నారు, వాలీబాలో ఏదో సంథింగ్ ఆడుతున్నారు, అక్కడ సీరియస్గా ఆడారనుకోండి, అది దానికి సంబంధించిందా కాదు కదా. ఎక్కడ ఏం చేయాలో అదే చేయాలి. క్లాస్లో అల్లరి అంటే చేసే టైంలో చేయాలి. మేము చెప్పేవి దాదాపుగా సారు ఇంకా బాగా వివరిస్తూ చెప్పాడు. మొబైల్స్ గురించి దాదాపుగా చెప్తానే ఉన్నాం. పేరెంట్స్కి ఎన్నోసార్లు మెసేజెస్ చేస్తూనే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ మీ పిల్లలకు ఇవ్వద్దు అనేసి నంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజెస్ చేసినాం. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, లేదు సార్ మీ స్కూల్ నుంచి ఏదో వర్క్ ఇస్తారంట, అందుకే వాళ్ళు మొబైల్స్ అడుగుతున్నారు, ఇస్తున్నాం అంటే అంటున్నారు. మా స్కూల్ నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను, అందరు పేరెంట్స్ వెళ్ళిపోయింది చాలామంది. ఈవెన్ ఓ సింగిల్ లైన్ కూడా మా స్కూల్ నుంచి మొబైల్కు వర్క్ ఇవ్వము. ఇది రాసి పెట్టుకోండి. మాకు తెలుసు చాలామంది మాకు యాప్స్లో బుక్స్ ఉంటాయి సార్, వీడియోస్ ఉంటాయి సార్, ఇవి మీ పిల్లలకు చాలా అవసరం అవుతాయంటే మాకు చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు పబ్లిషర్స్. ఈ యాప్ ద్వారా ఇంటి దగ్గర పిల్లవాడు చూసుకోవచ్చు సార్, క్లాస్ మిస్ అయినా కూడా అని చెప్తారు. కానీ కరోనా టైంలో మేము చూసినాం పేరెంట్స్ నుంచి, కరోనా టైంలో మొబైల్ తప్పనిసరి అయిపోయింది, ఆన్లైన్ క్లాసెస్. ఆ టైంలో ఒక పేరెంట్ చెప్పిండు, మీ చదువు లేకుంటే పర్వాలేదు సార్, మా బాబు చూసే ఆ వీడియోస్ చూసి తట్టుకోలేకపోతున్నాను సార్ అన్నాడు. నాకు చదువు అవసరం లేదనేసి మొబైల్ తీసేసాడు. అప్పుడు అనిపించింది మన స్కూల్లో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్కు సంబంధించినటువంటి ఎలాంటివి కూడా ఇవ్వకూడదని డిసైడ్ అయినాం ఆ రోజు నుంచి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, నెక్స్ట్ ఎంత మంచి ఇది వీడియోస్ వస్తాయి, క్లాసెస్ ఉంటాయి దాంట్లో అంటే కూడా మన స్కూల్ తరఫున మాత్రం మొబైల్ని మాత్రం ఎంకరేజ్ చేయం. దయచేసి పేరెంట్స్ కూడా చెప్తున్నాం, మీ దగ్గర పిల్లలు అడిగి తీసుకుంటున్నారంటే ఒకే ఒక రీజన్, వాళ్ళు హోంవర్క్ పెండింగ్ పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ రాసినటువంటి నోట్బుక్ ఫోటో తీసి మీ పిల్లలకు షేర్ చేస్తున్నాడు, ఆ పెండింగ్ వర్క్స్ చేసుకుంటున్నారు. దయచేసి అది కూడా ఎంకరేజ్ చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే వాడు నెగ్లెక్ట్ చేసి అన్ని హోంవర్క్స్ పెండింగ్ పెడతాడు, నాకు ఒక ఆప్షన్ ఉందనేసి. దయచేసి ఈ పని మాత్రం చేయకండి. అదేవిధంగా తల్లిదండ్రుల గురించి మీకు చెప్పాడు దాదాపుగా సార్, ఏడిపించాడు, మమ్మల్ని కూడా ఏడిపించాడు, పేరెంట్స్ కూడా ఏడ్చిండ్రు. ఒక పేరెంట్ వచ్చి అయితే ఆయనకు ఆగతలేదు, కళ్ళల్లో నీళ్ళు ఆగతలేవు. దయచేసి ఆడపిల్లలు చెప్తున్నాను, మెయిన్ ఆడపిల్లలకు తండ్రితో ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, కరెక్టా? మగ పిల్లలకు మమ్మీతో ఉంటుంది. ప్రత్యక్షంగా మేమే అనుభవిస్తున్నాం, మహేష్ సార్ గారు, నేను. మా పిల్లలు 2 మగ పిల్లలే నాకు. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీకే చేస్తారు, నాకు చేయరు.
మాట్లాడితే కూడా ఏమైనా ఫీజు విషయమో అదో నాతో మాట్లాడతారు.